जो जय महाकाल जय ओम जी बिरला जय नरेंद्र मोदी, जिस प्रकार से भारत की संसद में कांग्रेस के 25 सांसदों ने घुटकर और श्रीमान लोकसभा अध्यक्ष ओम जी बिरला से जो गाली गलौज करी है, उसकी हम सभी भारतीय जनता पार्टी के कार्यकर्ता, कर्मी सेना के कार्यकर्ताओं में काफी रोष भी आते हैं। दोबारा ऐसी घटना हुई, उन सांसदों के घर में घुस के हम तोड़फोड़ करेंगे। और मुझे लगता है कि राहुल गांधी का आदेश पर यह घटना हुई है। राहुल गांधी कान खोल कर सुन ले, अगर दोबारा ऐसी घटना हुई तो तेरे घर में घुस के हम गोली मार देंगे और इसका जिम्मेदार प्रशासन होगा। हमारा प्रशासन से निवेदन है कि 25 सांसद के ऊपर कार्रवाई होनी चाहिए। मोदी सरकार के मंत्री किरण रिजिजू जी का जो बयान आया, उसको सुनने के बाद हम लोग काफी गुस्से में हैं। अगर 24 घंटे के अंदर गिरफ्तारी होती है उन 25 सांसदों की तो ठीक है, इस सभी के हम गोलियां मारेंगे एक एक करके। ये राज सिंह आमेर संभाजी प्रवक्ता खंडी सेना का ये बयान है। चाहे मुझे जेल हो जाए, मुझे कोई दिक्कत नहीं है। जय हिंद। రాహుల్ గాంధీ కుటుంబానికి చరిత్ర అనుభవం కూడా ఉంది. రాజీవ్ గాంధీని ఇలాగే చంపేశారు, ఇందిరాగాంధీని చంపేశారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కూడా తీవ్రవాదుల బుల్లెట్లకు బలయ్యారు. సో ఈ హిస్టరీ ఉంది మనకు. అందువల్ల రాహుల్ గాంధీ కుటుంబానికి ఆ హిస్టరీ ఉన్న సమయంలో దీన్ని లైట్ గా ఎలా తీసుకుంటావు? సో ఈ థ్రెట్ భారతీయ జనతా పార్టీ సంబంధం లేదనొచ్చు, కానీ ఈ హేట్ ఇకోసిస్టమ్ అంటే ఒక విద్వేష వాతావరణాన్ని సమాజంలో సృష్టిస్తే ఆ విద్వేషం నుంచి పుట్టే భస్మాసురులు మీకు కూడా వినరు. అది అర్థం కావాలి ప్రభుత్వాలకు. సో అందువల్ల భారతదేశంలో ముఖ్యంగా జెన్జీ ఈ విద్వేష వాతావరణానికి వ్యతిరేకంగా రియాక్ట్ అవుతున్నారు. సమస్య ఎక్కడ వస్తుంది అంటే మాకు సంబంధం లేదు. సంబంధం లేకపోవచ్చు, నేనేం బీజేపీ వారే అటాక్ చేయిస్తున్నారని అంటలేను. కానీ మీరు ఒక విద్వేషాన్ని పదే పదే రాహుల్ గాంధీని ఒక దేశద్రోహిగా, హిందూ ద్రోహిగా, దేశానికి అత్యంత ప్రమాదకరంగా మీరు పెయింట్ చేశాక ఆ విద్వేషము క్రియేట్ చేసేటువంటి విషపురుగులు ఏ రకంగానైనా వివరించవచ్చు. ఒక దేశంలో ఒక రాజకీయ పార్టీని ఓడించాలి అని లక్ష్యం పెట్టుకోవచ్చు, తప్పలేదు. కానీ ముక్త భారత్ ఏంటి? బీజేపీ ముక్త భారత్, కాంగ్రెస్ ముక్త భారత్ అంటే ఒక దేశ ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీని నిర్మూలిస్తా నేను అంటే వాట్ డస్ ఇట్ ఇండికేట్? అది ఎలా అర్థమవుతుంది? సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఇది వేరే ప్రమాదకరం. ఇక 25 మంది పార్లమెంట్ సభ్యుల్ని అంతం చేస్తానని హెచ్చరిక జారీ చేస్తే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. మనం ప్రజాస్వామ్యం, డెమోక్రసీ ఇస్ బిగర్ దెన్ ద పార్టీస్. దేశం రాజకీయ పార్టీల కన్నా గొప్పది. సో వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ కంట్రీ. మన డెమోక్రసీని మనం కాపాడుకోవాలి. ఇలా నేను గోలీ మార్కే అని అంటే సో ఏ రకమైన మత కలహాలప్పుడు మీకు ఇతర మతస్థుల్ని బెదిరించినట్లుగా రాజకీయ ప్రత్యర్థిని కూడా మేము చంపేస్తామనే స్థాయికి బెదిరింపులు వెళ్తే మా సంబంధం లేదని చేతులు కడుక్కుంటే అయిపోతుందా? గాంధీని చంపిన గాడ్సే దేశభక్తుడు అని కంక్లూషన్కి వచ్చాక గాంధీ హత్యను సమర్థించడం అవుతుంది కదా అది. సో అందువల్ల ఈ కల్చర్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. ఈ కల్చర్ ఎలో చేయొద్దనే చెప్పేది.